హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెన్నెల. టుడే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ టొమాటో రైస్ అనేది పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలా చేసినట్టయితే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ టొమాటో రైస్ని కాంబినేషన్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నాను. తరువాత హాఫ్ స్పూన్ వరకు ఆవాలను అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక మనం బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ బిర్యానీ స్పైసెస్ని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్స్ అనేవి ఒక కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను. దాంట్లోకి 2 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గాలి. అలా మగ్గాక నేనైతే 1 కప్పు వరకు అయితే టమోటాస్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ 1 కప్ టమాటోస్ని అయితే వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ అన్నీ బాగా మగ్గాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేలాగా మగ్గాలి. ఇప్పుడైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం మాడకుండా చూసుకోవాలి. అంటే లో మీడియంలో పెట్టి అయితే బాగా చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ని, అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే బిర్యానీ మసాలాను అయితే వేసుకుంటున్నాను. మనం చేసేది టమాటో రైస్ అయినా కానీ స్పైసెస్ మాత్రం బిర్యానీ మసాలా వేస్తేనే మనకి బాగుంటుంది. సో ఆ మసాలాలన్నీ వేసిన తర్వాత మనకి గ్రేవీ కోసం పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. అలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ 1 కప్పు వరకు అయితే బియ్యం అయితే నానపెట్టాను. ఆ బియ్యాన్ని వాటర్ అంతా తీసేసి ఇప్పుడైతే నేనైతే ఈ టమోటాలో వేసేస్తున్నాను. అలా వేసాక ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఎందుకంటే మనం రైస్ వేసుకున్నాం కదా, ఆ రైస్ అనేది కొంచెం విడిపోతుందనమాట. ఎందుకంటే ఆయిల్ వేసుకుంటాం కాబట్టి. సో అలా కలుపుకున్న తర్వాత నేనైతే 1 కప్ అయితే బియ్యంని అయితే తీసుకున్నాను. దానికి 1 కప్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 2 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. మనం దేంతో అయితే బియ్యంని అయితే యాడ్ చేసుకుంటామో అదే దాంతోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యంని వేసుకున్నాం తరువాత ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకున్నాం కదా. అలా వేసుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది లాస్ట్లో. అందుకని ఇప్పుడైతే నేనైతే వాటర్ అంతా కొంచెం అయిపోయాయి, చూసారు కదా. మనం 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాము. ఆ గ్లాస్ వాటర్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేనైతే ఈ టమోటా రైస్కి దమ్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా అయితే మనం దంచుకుంటాం కదా, అది తెచ్చేసి దాని ప్లేట్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఆ లోపల ఉండే ఆవిరంతా మళ్ళీ ఆ టమోటా రైస్కే అంటుకుంటుంది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం రండి, ఆ వాటర్ అనేవి ఉంటాయో ఉండవో ఆ టమోటా రైస్కి. చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పైన ఆ రైస్కి వాటర్ అనేది అస్సలు లేనే లేదు. చూడండి, అలా ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనం చాలా అంటే చాలా యమ్మీగా తినొచ్చు. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ టొమాటో రైస్ అనేవి. మనం పక్కా కొలతలు వేసుకుంటే చాలు. ఇప్పుడైతే సర్వింగ్ అయితే చేసేసుకుందాం. నేనైతే సర్వింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ టొమాటో రైస్ కాబట్టి మనకి నంచుకోవడానికి ఏమైనా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక ఆమ్లెట్ని, అలాగే ఆనియన్స్ని అన్నీ వేసేసుకున్నాను. అలాగే నా దగ్గర కొన్ని చికెన్ పీసెస్ ఉన్నాయి, దాన్ని కూడా దీనిపైన గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను. అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫుల్ అయితే చూసేయండి. ఈ విధంగా అయితే నేనైతే సర్వింగ్ అయితే చేసేసుకున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే టేస్ట్ కూడా చూశాను, చాలా యమ్మీగా ఉంది. పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చిద్ది కూడా. ఎప్పుడు పులావ్స్ అలా బిర్యానీ తినడం వల్ల హెల్త్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఇలా చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్. బాయ్.